హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీఆర్జేసీ సెట్ 2025 కి సంబంధించి ఏదైతే తెలంగాణ లోపల టోటల్గా ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, బాయ్స్ కావచ్చు, గర్ల్స్ కావచ్చు, అదేవిధంగా డిస్టిక్ వైజ్గా మరి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, అదేవిధంగా మరి ఒక్కొక్క కాలేజీలో మరి ఎన్ని సీట్లు ఉన్నాయని కూడా స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకోబోతా ఉన్నాం అనమాట. ఈ వీడియో తరపు నుంచి ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ తప్పకుండా ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం నాకు మోటివేట్ అవుతుంది. అదేవిధంగా ఒకసారి నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకైతే రీచ్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ ఏదైతే తప్పకుండా స్కిప్ చేయకుండా ఎండ్ వచ్చండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికి వీడియో షేర్ చేయండి గైస్. ఓకే, ఇక్కడ ఏదైతే టీఆర్జేసీ సెట్ సంబంధించి ఇక్కడ నా దగ్గర డీటెయిల్ పీడిఎఫ్ ఉందన్నమాట. ఇందులో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం, స్కిప్ చేయకుండా ఎండ్ చూడండి అనమాట. ఇన్ఫర్మేటివ్ వీడియో. ఇక్కడ చూడండి, ఇక్కడ కేటగిరీ ఆఫ్ టీజీఆర్జేసీ జూనియర్ కాలేజ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు బాయ్స్ కాలేజెస్ ఉన్నాయి, అదేవిధంగా గర్ల్స్ కాలేజెస్ ఉన్నాయి అనమాట. జనరల్ బాయ్స్ కాలేజ్ మనం చూసుకున్నట్లయితే 15 కాలేజెస్ ఉన్నాయి తెలంగాణ లోపల టీఆర్జేసీ సంబంధించి. అదేవిధంగా జనరల్ గర్ల్స్ కు చూసుకున్నట్లయితే 20 కాలేజెస్ అనమాట. మనకు దాదాపుగా టోటల్ కాలేజెస్ ఉన్నాయి, మనకు 35 కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, అదేవిధంగా ఇక 35 కాలేజెస్ ఉన్నాయి. మరి ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ మనం తెలుసుకున్నాం స్టెప్ బై స్టెప్ అనమాట. స్కిప్ చేయకుండా ఇన్వైట్ చూడండి. ఓకే, ఇక్కడ చూడండి నేమ్ ఆఫ్ ది రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ నేమ్స్ ఉన్నాయి, అదేవిధంగా డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, అదేవిధంగా మనకి ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, ఫస్ట్ వచ్చేసి అనమాట టీజీఆర్జేసీ బాయ్స్ కాలేజ్ అనమాట. ఇది ఏదైతే సర్వేల్లో ఉంటుందన్నమాట, మనకి యాదాద్రి, భువనగిరి అనమాట. మనకు టోటల్ గా మనకు 33 జిల్లాల వారు కూడా దీనికి అయితే అప్లికేబుల్ అనమాట. ప్రతి ఒక్క 33 జిల్లాల స్టూడెంట్స్ కూడా ఈ యొక్క కాలేజ్ కి అప్లికేబుల్ అనమాట, అంటే ఎలిజిబుల్ అనమాట. ఓకే, అప్లై చేసుకున్నప్పుడు ఎలిజిబుల్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ఇక్కడ 33 తెలంగాణ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయన్నమాట. అదే విధంగా మరి ఎన్ని సీట్లు ఉన్నాయి, ఓకే సీట్లు మనం చూసుకున్నట్లయితే 88 సీట్లు ఉన్నాయన్నమాట టోటల్ గా ఎంపీసీకి. అదే విధంగా 60 సీట్లు బైపీసీకి, ఎంఈసీకి 30 సీట్లు అనమాట. దాదాపు అనమాట మనకు 178 సీట్లు అయితే ఈ యొక్క ఏదైతే బాయ్స్ కాలేజ్ కి అయితే సంబంధించిన సీట్స్ అన్నమాట. ఇవి అయితే సర్వేర్ కాలేజీ. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి అనమాట టీజీఆర్జేసీ గర్ల్స్ కాలేజ్ అనమాట. హసన్పర్తి అనమాట. హసన్పర్తిలో వచ్చేసి దాదాపు ఇక్కడ అయితే హన్మకొండ డిస్టిక్ అనమాట. 33 జిల్లా స్టూడెంట్స్ కూడా ఈ యొక్క కాలేజ్కి అయితే ఎలిజిబుల్ అవుతారు అనమాట. ఓకే, అదే విధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే మీడియం వచ్చేసి అనమాట ఇంగ్లీష్ మీడియం అనమాట, సేమ్ అనమాట. 88 సీట్స్ వచ్చేసి అనమాట ఎంపీ స్టూడెంట్స్ ఉన్నాయి, అదేవిధంగా బైపీసీకి 60, తర్వాత ఎంఎస్కి 60 అనమాట. మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మరి మీకు ఏ బ్రాంచ్ కావాలో మీరు చూసుకుంటారు కదా, దాన్ని బట్టి మీకు అయితే సీట్స్ అయితే అలొకేషన్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకే, అదేవిధంగా ఇక్కడ అయితే 178 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి అనమాట 33 అనమాట. 33 టీజీఆర్ స్కూల్స్ అప్గ్రేడెడ్ యాజ్ జూనియర్ కాలేజెస్ యాజ్ డీటెయిల్ బిలో అనమాట. ఓకే, స్కూల్ నుంచి కాలేజీలకు అప్గ్రేడ్ చేసినటువంటి ఇవన్నీ డిస్ట్రిక్ట్స్ అనమాట. స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం ఇవన్నీ కాలేజ్ నేమ్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అనమాట టీఆర్జేసీ బాయ్స్ వచ్చినమాట. ఇదైతే చూడండి, ఇక్కడ మనకు బెచ్చుపల్లి అనమాట. బెచ్చుపల్లి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే మనకు గద్వేల్ అనమాట. దాదాపు అనమాట ఎంపీస్కి 40 సీట్లు, అదేవిధంగా బైపీస్కి 40 సీట్లు, మొత్తం 80 సీట్లు అయితే ఉన్నదన్నమాట ఇంటేక్ అనమాట. ఓకే, ఇక్కడ మరి ఎంఈస్ అయితే లేదనమాట. ఎంఈస్ వచ్చేసి అనమాట ఓన్లీ ఫర్ 2 అనమాట. ఇక్కడ మనకి ఏదైతే సర్వేల్ కావచ్చు, హసన్పర్తి కావచ్చు అనమాట, ఈ 2 కాలేజీల నుండి మాత్రమే ఎంఈసీ అయితే ఉండడం జరిగింది, 30 సీట్లు. ఓకే, ఇక్కడ మిగతా వాటికి అయితే ఓన్లీ ఎంపీసీ, బైపీసీ ఉంది, చెక్అవుట్ చేసుకోండి గైస్. ఓకే, నెక్స్ట్ వచ్చి అనమాట టీఆర్జేసీ గర్ల్స్ అనమాట. బాలానగర్ అన్నమాట వచ్చేసి మహబూబ్ నగర్ అన్నమాట. ఇక్కడ 30-40 సీట్లు అనమాట. ఓకే, అదే విధంగా నెక్స్ట్ వచ్చి బోరబండ కావచ్చు, హైదరాబాద్ అన్నమాట. మనకి ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఇవ్వడం జరిగింది. అదే విధంగా నేను ఇక్కడ ఈ యొక్క పీడిఎఫ్ అయితే స్క్రోల్ చేస్తా ఉంటాను, మీరు అందరూ కూడా స్టెప్ బై స్టెప్ చెక్అవుట్ చేయండి. అదే విధంగా లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి గైస్, లేదంటే ఒక బుక్ పైన రాసుకోండి అనమాట. మీకు కొంతమందికి ఒక ఓపెన్ ఉంటుంది, లైక్ ఏ విధంగా అంటే నా సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అయితే నేను సంగారెడ్డి అని చేయాలనుకుంటున్నాను ఇంటర్మీడియట్ అని కూడా కొంతమందికి అట్లా ఉంటారన్నమాట, ఓపెన్ ఉంటుంది. కాబట్టి మీరు మీ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి అన్ని కూడా మీరు ఒకసారి చూసుకోండి అనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి అనమాట ఇక్కడ ఏదైతే 6th 1 వచ్చేసి బోరబండ అయిపోయింది, 7th 1 వచ్చేసి ఏదైతే కేసరగుట్ట, మేచల్ అనమాట. అన్నిటనమాట 44 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. అన్నిట్లో బైపీస్ లో 40, ఎంపీస్ లో 40 ఉన్నాయన్నమాట, గర్ల్స్ కావచ్చు, బాయ్స్ కావచ్చు. అదే విధంగా ఇక్కడ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ గర్ల్స్ అనమాట వికారాబాద్ కావచ్చు, తానూరు కావచ్చు, తర్వాత లింగంపల్లి. టీఆర్జేసీ గర్ల్స్ కాలేజ్ అనమాట జహీరాబాద్ అనమాట, మనకు సంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఉండడం జరుగుతుంది అనమాట. అదే విధంగా నెక్స్ట్ తూప్రాన్ అనమాట మెదక్ డిస్ట్రిక్ట్ లో ఉంటుంది. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి ఏదైతే మనకు గర్ల్స్ కాలేజ్ అనమాట మెదక్ లో ఉంటుంది అనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ గర్ల్స్ కాలేజ్ సిద్దిపేట అనమాట. ఇక పోచంపాడ్ నిజామాబాద్ బాయ్స్ కాలేజ్. ఓకే, తర్వాత పోచంపాడ్ గర్ల్స్ అనమాట నిజామాబాద్, తర్వాత మద్నూరు కావచ్చు, అదేవిధంగా బోధన్ కావచ్చు, బెల్లంపల్లి కావచ్చు, నిర్మల్ కావచ్చు, ఇక మనకి అయితే తాటిపల్లి కావచ్చు, అదేవిధంగా మీడారం కావచ్చు, నెరళ్ళ కావచ్చు. అదే విధంగా మనకి ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఇచ్చారనమాట. బాయ్స్ కి వచ్చేసినమాట ఇక్కడ 15 కాలేజీలు, గర్ల్స్ కి వచ్చేసినమాట 20 కాలేజీలు అనమాట. దాదాపుగా 30 కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట తెలంగాణ లోపల. ఇవన్నమాట
టోటల్గా మరి ఎన్ని సీట్లు ఉన్నాయి మన తెలంగాణలో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే మొత్తం 80 సీట్లు అనమాట. అంటే 80 సీట్లు అంటే ఎంపీసీ కావచ్చు, బైపీసీ కావచ్చు, మనకు టోటల్గా 80 సీట్లు అయితే ఉన్నాయి. ఓకే, 80 సీట్లు అంటే మరి ఎట్లా మరి ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేయాలంటే మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను అనమాట. మరి ఎన్ని సీట్లు ఉన్నాయి తెలంగాణ లోపల అని కూడా. ఓకే, అదే విధంగా తప్పకుండా అందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. మనకు టోటల్గా 80 సీట్లు ఉన్నాయన్నమాట. 80 సీట్లు ఇంటూ ఇక్కడ మనకు 33 అనమాట. ఓకే, 33 కాలేజీలు వేసుకుందాం అనమాట. 33 అంటే మనకు 2640 సీట్లు అవుతున్నాయి అనమాట. అదే విధంగా ప్లస్ వచ్చేసి మనకు ఇంకేందంటే ఇక్కడ మనకు సర్వేల్ కాలేజ్ ఉంది కదా, 178 ఒకటి ప్లస్ మళ్ళీ 178 అనమాట. ఓకే, మొత్తం మనకి ఎన్ని కాలేజెస్ వస్తున్నాయి టోటల్గా అంటే మనకు ఇక్కడ 2996 సీట్లు అనమాట. 2996 అంటే మనకు 4 సీట్ల దాకా మనకు మొత్తం 3000 సీట్లు అయితే ఉన్నాయన్నమాట టీఆర్జేసీ సెట్ నుంచి జాయిన్ అవ్వడానికి అనమాట. ఇదేనమాట ఇన్ఫర్మేషన్. ఈ వీడియో తరపు నుంచి మీకు అందరూ కూడా క్లారిటేషన్ భావిస్తా ఉన్నాను. ఈ వీడియో ఎందుకు చేస్తుంటే ముఖ్య కారణం ఏంటంటే మీరు ఈ సీట్లు బట్టి మీరు అందరూ కూడా మంచి ప్రిపరేషన్ చేసినట్టయితే మీకు మంచి ర్యాంక్ వచ్చినట్లయితే మీకు మంచి కలర్ సీట్ రావడం జరుగుతుంది. ఇదేనమాట ఈ వీడియో తరపు నుంచి మీకు అందరూ కూడా ఒక క్లారిటేషన్ భావిస్తాను. ఇన్ కేస్ రిగార్డింగ్ దిస్ ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఒకసారి కామెంట్స్లో కామెంట్ చేసి మీకు అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.